రష్యాలోని ఉఫా మెడికల్ కాలేజ్ హాస్టల్లో దారుణం జరిగింది. 15 ఏళ్ల టీనేజర్ కత్తితో హాస్టల్లోకి ప్రవేశించాడు. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టాడు. కంటపడిన వారందరినీ పొడుస్తూ బీభత్సం రేపాడు. దాడిలో 4 భారతీయ విద్యార్థులకు కత్తిపోట్లు తగిలాయి. దాడి సమయంలో అక్కడంతా రక్తసిక్తమైతే నిందితుడు బాధితుల రక్తంతో గోడలపై స్వస్తిక్ చిహ్నాలను గీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యూదుల మారణ హోమం గురించి అతడు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డాడు. 2 పోలీసు అధికారులను కత్తితో గాయపరిచాడు. ఆ తరువాత తనను తాను పొడుచుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఎలాగోలా అతడిని నిలువరించిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడు నిషేధిత నియో నాజీ సంస్థకు చెందినవాడని రష్యాలోని ప్రముఖ టెలిగ్రామ్ ఛానల్ బాజా తెలిపింది. ఈ విషాదకర ఘటనపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కజాన్లోని కాన్సులేట్ నుంచి ఉన్నతాధికారులు ఉఫాకు బయలుదేరి వెళ్లినట్లు తెలిపింది. రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. 4 భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. వారికి మెరుగైన చికిత్స అందించేలా చూస్తున్నామని ఎంబసీ ప్రకటించింది. రష్యా ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన 3 పరిస్థితి నిలకడగా ఉంది.